మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో 16 సెంటీమీటర్ల వర్షం రికార్డు అయింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం బిజిలాపూర్ 13 సెంటీమీటర్లు, అదేవిధంగా అడ్డగూడూరులో 12.8 సెంటీమీటర్ల వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 12.6, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 12.3, వర్ధన్నపేటలో 11.6, రాయపర్తిలో 11.5 సెంటీమీటర్ల వాన పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 11.2, మహబూబాబాద్ జిల్లా అయ్యగారిపల్లిలో 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లేడలో 16 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో కూడా అధికంగా సెంటీమీటర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కల్పన అందిస్తారు. కల్పన, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలలో కూడా పలు జిల్లాలలో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదైంది. నిన్నటి వరకు మనం చూసుకున్నట్టయితే దాదాపు నాగర్ కర్నూలులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు 2-3 గంటల్లోనే ఇటు వరంగల్ ప్రాంతంలో కూడా అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరిలో కూడా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అడ్డగొరుడులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మహబూబాబాద్, జనగాం, వరంగల్, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు ఇటు ఖమ్మం, ఈ ప్రాంతాలలో కూడా మనకు అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వరంగల్లో దాదాపు మనకు అతి భారీ వర్షపాతం, ఎప్పుడైతే 12 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుందో దాన్ని అతి భారీ వర్షపాతం కింద లెక్కిస్తాము. అదేవిధంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు కల్లెడలో కూడా నమోదైంది. అదేవిధంగా ఇటు భారీ వర్షపాతం యాదాద్రి భువనగిరిలో కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు పలు జిల్లాలలో భారీ, అక్కడక్కడ మనకు జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాన్ అయితే ప్రస్తుతం మనకు బలహీన పడినప్పటికీ కూడా తెలంగాణకి దగ్గరగా ఉండడంతో కూడా మనకు అధికంగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. సో మనకు ఈరోజు ఉదయం వరకు చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్య జిల్లాలో అధికంగా ఎఫెక్ట్ చూపించింది. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు మధ్య తెలంగాణ జిల్లాలో మనకు అత్యధికంగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇప్పటికే ఇటు రానున్న 2-3 గంటలకు సంబంధించి కూడా ఎప్పుడైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ జిల్లాలో భారీ వర్షాలు, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అధికంగా ఉంటుందో వాటికి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నౌకాస్ట్ ఫోర్కాస్ట్తో పాటు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రానున్న 3 గంటలకు చూసుకున్నట్టయితే ఇటు హన్మకొండ, హైదరాబాదు, జనగాం, కరీంనగర్తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబాబాదు, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ జిల్లాలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి ఎల్లో కలర్ వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాదు, మహబూబ్ నగర్తో పాటు ఇటు మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, నిజామాబాదు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాదు, వనపర్తి, సో ఈ జిల్లాలకు కూడా రానున్న 2-3 గంటల పాటు కూడా తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 24 గంటల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్ అని చెప్పేసి కూడా వరద ప్రాంతాలు ఏవైతే ఎక్కడైతే ముప్పు ఉందని చెప్పేసి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాదు, రాజన్న సిరిసిల్ల జిల్లాలకి అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ బులెటిన్ అయితే ఇవ్వడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక 24/7 ఫోర్కాస్ట్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు తుఫాన్, అది ఏదైతే తీవ్ర తుఫాన్ ఉందో తుఫాన్గా మారింది. ఆ తుఫాన్ కూడా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఇక రానున్న 6 గంటల్లో కూడా వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇక రానున్న 24 గంటల్లో చూసుకున్నట్టయితే అల్పపీడనంగా కూడా మారి ఇటు జార్ఖండ్ నుంచి అయితే ఆ ప్రదేశంలో కదిలే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడైతే కేంద్రీకృతం ఉందో దానికి సంబంధించి కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే
కేంద్రీకృతమై ఉన్న ఏదైతే జిల్లాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆ జిల్లాలకు సంబంధించి రెడ్ కలర్ వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో అవి చూసుకున్నట్టయితే దాదాపు ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు అత్యధిక భారీ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ కురిసే అవకాశం ఉండడంతో రెడ్ కలర్ వార్నింగ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ జిల్లాలో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా రెడ్ కలర్ వార్నింగ్ ఇష్యూ చేసిన జిల్లాల కలెక్టర్స్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగానికి కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఆరెంజ్ కలర్ అలర్ట్ కూడా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సిద్దిపేట ఈ జిల్లాల్లో మనకు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఇక ఎల్లో అలర్ట్ కూడా మనం చూసుకున్నట్టయితే కొమరంభి, మసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, దాంతోపాటు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట ఈ జిల్లాల్లో కూడా మనకు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఉదయం నుంచి అయితే పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్స్కి హాలిడేస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎదుటెదుపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణంతో పాటు ఎక్కడికక్కడ కూడా మనకు ఉదయం నుంచి అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం ఉంటే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్ష కారణంగా దాదాపు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముషిరాబాద్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బహదూర్పుర కావచ్చు, దాంతోపాటు గచ్చిబౌలి, మారేడుపల్లి, దాంతోపాటు చార్మినార్, సరూర్ నగర్, అంబర్పేట సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇక హయత్ నగర్, అంబర్పేట, సైదాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక రానున్న 2-3 గంటల పాటు కూడా మనకు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా కూడా చాలా ప్రాంతాల్లో మనకైతే ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించి కూడా ఎక్కువగా మనకు ట్రాఫిక్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో చాలా వరకు అయితే మనకు చిన్న వర్షం పడితేనే ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అట్లాంటిది ఉదయం నిన్న రాత్రి నుంచి కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానైతే ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్, దాంతోపాటు హిమయత్ సాగర్కి సంబంధించి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా మనకు గేట్స్ కూడా ఓపెన్ చేసి దిగువ ప్రాంతాలకు వర్షపు నీరు కూడా వదులుతుండడం జరుగుతూ ఉంది. దీంతో మూసి పరివాహక సంబంధించి కూడా ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ వర్షాలతో పాటు మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తూ ఉన్నాయి. ఈదురుగాలు వర్షాలతో పాటు ఇటు నగరం అయితే అతలకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. కంటిన్యూగా ఇదే వర్షపాతం అయితే వచ్చే 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైతే ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతుందో మోంతా తుఫాన్ అనేది దానికి సంబంధించి కూడా మరో 24 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్, పోలీస్ వాళ్లకు దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా జీహెచ్ఎంసీ అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు ఇదే విధమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరో 24 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం మీద ఈ వాయుగుండం ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు సంబంధించి రెడ్, ఆరెంజ్, దాంతోపాటు ఎల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మమత.